అక్కడ పార్టీ పరపతి గోరంతా, కానీ ఆశలు కొండంతా. డిపాజిట్స్ కూడా దక్కని చోట జిల్లా అధ్యక్ష పదవుల కోసం తెగ పాకులాడేస్తున్నారట. పైగా కులాల కుమ్ములాటలు స్పెషల్ అట్రాక్షన్. ఇంతకీ ఎక్కడుందా పరిస్థితి? ఏ పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల కోసం పోటీలు పడుతున్నారా లీడర్స్? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఏ సెగ్మెంట్లోనూ ఎన్నడూ బీజేపీకి పట్టుచిక్కిన దాఖలాల్లేవు. ఆ పార్టీకి 20 ఏళ్ల క్రితం వచ్చిన ఓట్లు కూడా ఇప్పుడు రావటం లేదట. డిపాజిట్స్ గల్లంతవుతున్న సందర్భాలే ఎక్కువ. అలాంటి చోట బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం నేతలు పాకులాడటం, పోటీలు పడటం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. పైగా ఇందులో కులాల కుమ్ములాటలు కూడా నడుస్తున్నాయి. ఓసీ వర్సెస్ బీసీగా ఉందట వ్యవహారం. ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉండేవారు. ఆ ప్రభావంతోనే ఇక్కడ తమ పార్టీ ఎదగలేదని చెప్పుకుంటారు కాషాయ నేతలు. కానీ అది సాకు మాత్రమేనన్నది జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న విస్తృత అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో జిల్లా అధ్యక్ష పదవుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతోందట బీజేపీ రాష్ట్ర నాయకత్వం. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా వివిధ జిల్లాల అధ్యక్షులను ప్రకటిస్తున్నా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు మాత్రం పెండింగ్లోనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన గల్లా సత్యనారాయణ, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన రంగా కిరణ్ ప్రస్తుతం ఉన్నారు. గల్లా సత్యనారాయణ ఇప్పటికే 2 సార్లు అదే పదవిలో ఉండటంతో మరోసారి ఆయనకు ఛాన్స్ దక్కకపోవచ్చంటున్నారు. ఇక భద్రాద్రి అధ్యక్షుడు రంగా కిరణ్ తనకు ఎక్స్టెన్షన్ కావాలని అడుగుతున్నారు. ఈ క్రమంలో పోటీ గట్టిగానే ఉందని చెప్పుకుంటున్నాయి ఖమ్మం బీజేపీ వర్గాలు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నున్న రవికుమార్ పేరు దాదాపు ఖరారైందని అనుకున్న టైంలో వెంటనే నిలిపివేశారు. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా తెలంగాణలో కమ్మ సామాజిక వర్గానికి పదవులు ఇవ్వాల్సి వస్తే ముందు ఖమ్మం వైపే చూస్తుంటాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి విషయంలో క్యాస్ట్ వార్ నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మొదట్నుంచి ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఓసీ వర్గాలకే ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు మా సంగతేంటని అడుగుతున్నారట బీసీ నాయకులు. పార్టీ కేడర్లో కూడా అదే అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా బీసీ సామాజిక వర్గాలలో పార్టీకి పరపతి బాగా ఉందని, ఆ పోస్టు మాకే కావాలని బీసీ నాయకులు గట్టిగా పట్టుబడుతూ ఉండడంతో లాస్ట్ మినిట్లో ఆగినట్టు చెప్పుకుంటున్నారు. బీసీల నుంచి డాక్టర్ శీలం పాపారావు, జనసంఘకు చెందిన శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాల యజమాని ఈవీ రమేష్తో పాటు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఖమ్మం కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ పోటీ పడుతున్నారు. ఖమ్మంలో గెలిచిన ఏకైక బీజేపీ కార్పొరేటర్ కూడా సత్యనారాయణే. ఇకపోతే భద్రాద్రి జిల్లాలో కూడా అలాంటి పరిస్థితే ఉందట. ఇక్కడ రంగా కిరణ్ మళ్లీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఆయనకు ప్రత్యామ్నాయంగా వలస నేతలు గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. భద్రాద్రి విషయంలో పెద్దగా పట్టింపు లేకున్నా ఖమ్మం విషయంలో మాత్రం బీజేపీ బీసీ లీడర్స్ గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే 2 జిల్లాలను హోల్డులో పెట్టారట.